అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యమవిమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనం ఇంతకుముందు ఆ సమంతాత్ కాశతే ఇత్యాకాశ అన్నాం. అంటే ఆకాశము అంటే ఏమిటో చెప్తున్నాడు కదా. నీకు కనబడుతున్నటువంటివి రెండు డిప్పలు ఉన్నాయి. ఈ రెండు ఇట్లా కలిసి ఉంటాయి కదా. ఈ రెండిటిని విడగొడితే విడగొట్టలేం మనం. ఎందుకు కొట్టలేమంటే ఈ రెండు చూడండి, మనం అట్లా పెడితే అది అవే కలుసుకుపోతున్నాయి. ఏదో ఒక శక్తి దీని ఇక్కడైతే అయస్కాంతం ఉంది, అక్కడ ఇనప మొక్క పెట్టాడు. ఈ అయస్కాంతం ఈయన కలిసి ఇట్లా ఉంటున్నది. ఇక్కడ కూడా భూమి ఆకాశం కలిసి ఈ సెంటర్ పాయింట్ ఎక్కడంటే మీరు కూర్చున్న చోటు. అంటే ఎవడికి వాడు ఎవడు కేంద్రంగా కూర్చున్నాడో వాడి దగ్గర నుంచి ఈ భూమి మొత్తం, ఇది భూమి, ఇది ఆకాశం. ఈ రెండు ముక్కలు, ఈ రెండు ముక్కలు కలిసి ఒక లింగం. ఈ లింగంలో కిందటిసారి పాఠం మీకు గుర్తు చేస్తున్నా, మర్చిపోయి ఉంటారు కదా. ఎందుకంటే ఈ లోపల 7 రోజులైంది కదా. కాబట్టి 7 పగళ్ళు 7 రాత్రులు, మధ్యలో ఒక టిఫిను కదా. ఇవన్నీ లోపల పడి ఇవి పాపం లోపలికి వెళ్ళిపోయినాయి. అందుకని ఇప్పుడు బయటికి తీసుకురావాలి వాటిని. ఒకసారి గుర్తు చేస్తే అవి వస్తాయి, ఎందుకంటే అప్పుడు విన్నారు కాబట్టి. ఇది భూమి, ఇది ఆకాశం. మనకు కనపడుతున్నటువంటి సూక్ష్మమైన ఆకాశం ఇది. సూక్ష్మం అంటే ఏమిటి? కర్నూలు కేంద్రంగా, అంటే కర్నూలులో కదా మనం ఉన్నాం. మనమందరము చూసినటువంటి ఈ ఆకాశం ఇది కూడా ఇట్లా గుండులాగే కనబడుతుంది. ఎందుకు కనబడుతోంది? ఎవడు దీన్ని ఇక్కడి వరకు కట్ చేశాడు అని అంటే నా దృష్టి అంతవరకే వెళ్ళగలిగింది అని అర్థం చేసుకోండి. మీరు అక్కడికి వెళ్ళి చూసినట్లయితే మళ్ళీ ఇది అంత దూరం ఉంటుంది. అక్కడ ఇంకొక గుండు కనిపిస్తుంది మీకు. అప్పుడు ఇక్కడ ఏదైతే గుండు ఉందో అక్కడికి వెళితే అక్కడ ఆ గుండు ఉంటుంది. ఈ గుండు అందులో ఒక భాగం అయిపోతుంది, 1/4 ఇంత భాగం అవుతుంది. అట్లా విడివిడిగా లింగాలుగా లేకపోయినప్పటికీ, అర్థమవుతోందా? విడివిడిగా లేకపోయినప్పటికీ నువ్వు ఎక్కడి నుంచుని చూస్తే అక్కడ ఒక సర్కిలు, అక్కడ ఒక లింగం కనబడుతోంది. అది నిజంగా అంతవరకు పరిమితం కాలేదు కదా. అట్లా ఇక్కడే కాదు, మీరు ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచోండి, అక్కడ కూడా ఒక లింగమే కనపడుతుంది. అవి చిన్నవి, అణోరణీయాం, అవి అణువంతవి. ఇంకా మహత్తు ఎంత పెద్దది ఉంటుందో మీరే ఊహించుకోండి. అప్పుడు మహత్తు ఏమై ఉంటుంది అంటే
ఐరోపా ఖండమంతా ఒక 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 లింగం, ఆసియా ఖండమంతా ఒక లింగం, అమెరికా అంతా ఒక లింగం. ఈ అన్ని లింగాలు కలిసి మళ్ళీ ఒక పెద్ద ఇది లింగం. ఈ లింగాన్ని చూడాలంటే నువ్వు ఇక్కడుంటే చాలు. అవునా కాదా? ఈ లింగాన్ని చూడాలంటే ఇక్కడుంటే చూడలేవు. ఎక్కడుండాలి? ఇక్కడుండాలి. ఇక్కడుండాలంటే నువ్వు ఇందులో బంధింపబడితే చూడలేవు. నువ్వు బయటికి రావాలి. బయటికి వస్తే ఇదంతా వ్యాపించినా దీన్ని నువ్వు చూడగలవు. అర్థమైందా? అనోరణీయం మహతో మహీయం. మహత్తు దీనికంటే పెద్దది అంటున్నాడు. అణువు కంటే చిన్నది అన్నాడు, దీనికంటే పెద్దది అంటున్నాడు. ఇది నువ్వు ఇక్కడి నుంచి చూస్తే ఇది మహత్తు. ఏది? భూమి అంతా. ఏమ్మా, ఇప్పుడు నువ్వు ఇక్కడున్నావు, అంతకుముందు నువ్వు దీని లోపల ఉన్నావు. ఐరోపా ఖండం చూసేవాడు దాని లోపల ఉండి చూస్తే అదొక లింగం, ఆఫ్రికాలో ఉండి చూసేవాడికి అదొక లింగం, కర్నూల్లో ఉండి చూసేవాడికి ఇదొక లింగం, భారతదేశంలో నుంచి చూసేవాడికంటే పైనుంచి కాదు, నిన్ను సెంటర్ పాయింట్గా చేసుకుని, అది మర్చిపోవాకండి. అప్పుడు ఎన్ని లింగాలు ఉన్నాయి? సహస్ర అంటే కౌంట్లెస్. సహస్ర అంటే 1000 కాదు. ఎందుకండి ఎందుకు 1000 కాదు, చాలా ఎందుకని చెప్తున్నారు? ఒక్కొక్కటి నేను కర్నూలు నుంచి చూస్తే ఒకటి, హైదరాబాద్ కాదురా. నువ్వు కర్నూలు నుంచి కాత్యాయని చూసింది, హైదరాబాద్ నుంచి భరత్ చూశాడు, ఇంకో చోటు నుంచి రవి చూశాడు. మొత్తం ఆ ప్రపంచం అంతా ఉన్నదంతా వాడు ఇంకోడు ఆదిత్య చూశాడు. మరి ఇప్పుడు ఎవడికి వాడికి ఒక లింగం ఉంది కదా. మరి నువ్వు ఇక్కడికి వచ్చి చూడాలంటే, ఎక్కడికి? దీన్నంతా మహతో మహీయామని నువ్వు చూడాలంటే దీన్ని దాటి బయటికి రావాలి. దీన్ని దాటి కాదు, దీన్ని దాటి బయటికి వస్తే ఇది లింగంలాగా కనపడమే కాదు, ఇది కాక ఇక్కడ 9 గ్రహాలు ఉన్నాయి, అవి కూడా అనోరణీయంగా కనపడతాయి. అదంతా కలిసిన మళ్ళీ అక్కడ ఒక ఆకాశం ఉంది కదా. అక్కడ ఒక ఆకాశం కాదు, ఈ ఆకాశమే. అప్పుడు భూమి కాదు, అంతరిక్షంలో ఆ పైదొకటి కిందిదొకటి. అక్కడ భూమి వెళ్ళిపోయింది. భూమి ఎక్కడికి పోయింది? 9 గ్రహాల్లో ఇదో గ్రహం. ఇంకా ఏమన్నా ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయేమో, అవి మనకి తెలియదు. ఆస్ట్రాయిడ్స్ కదా, అవన్నీ పడిపోతూ ఉంటాయి. గ్రహ శకలాలు ఎన్ని ఉన్నాయో తెలియదు. ఎందుకు తెలియదండి అంటే, ఇటువంటి వాళ్ళు 12 మంది ఆదిత్యులు ఉన్నారట. మనకు ఒక్క ఆదిత్యుడిదే తెలుసు, ఒక సోలార్ సిస్టమే మనకి తెలుసు. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. 12 మంది ఎక్కడ మీకు తెలుస్తారండి? మీరు చూసి వచ్చారా అని మీరు అడుగుతారేమో. మీరు సూర్య నమస్కారాలు చేస్తారు చూడండి. నంబర్ 1 యోగా వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. నంబర్ 2, నంబర్ 3 మీరందరూ ఒక్కొక్కసారి కింద పడుతున్నారే కదా. ఒక్కొక్క సూర్యుడికి ఒక్కొక్కటి చెప్తున్నారు మీరు 12 మంది ఆదిత్యులకి. అది అంతా కలిసినటువంటి ఆ సిస్టంలో మీకు ఆకాశం ఎంత పెద్దదో, అక్కడ నేల ఎంత నేల కాదు, దాన్ని అనకూడదు, అది అంతరిక్షమే. అంతరిక్షం అంటే ఏమిటి? భూమి ఆకాశము కాకుండా మధ్యలో ఉన్న ప్రదేశం ఎంత పెద్దదో చూడండి. అది మహతో మహీయం, ఇది కాదు. అనోరణీయం మహతో మహీయం. అంత చేత కాదండి మాకు, మా మనస్సు అంత ఊహించలేదు. అవును, ఊహించలేదు. సాధన చేసి మీరు ఆ స్థితిలో ఉంటే మీకు అది కనపడుతుంది. ఎట్లా కనపడుతుందండి అంటే, నువ్వు అప్పుడు సాక్షివైపోతావు, అది నీకు సాక్ష్యం అవుతుంది. అర్థమైందా? నువ్వు సాక్షివి అవుతావు అంటే నువ్వు చూస్తున్నవాడివి అవుతావు. అది నీకు కనపడుతుంది. నిజంగా కళ్ళకు కనపడదు కదా.
కదా. అందుకే దాన్ని ఏమంటారంటే ఆదిత్యవర్ణం తమసస్తు పారే. ఆదిత్యవర్ణం అది ఎట్లా ఉంటుంది అంటే సూర్యుల్లాగా ప్రకాశం. సూర్యుల్లాగా అంటే తెల్లగా ఉంటుందా, బంగారు రంగులో ఉంటుందా, జ్యోతిగా ఉంటుందా? అట్లా ఉండదు. తమసస్తు పారే, చీకటికి అవతల ఉంటుంది. చీకటికి అవతల ఉండేదాని పేరు వెలుగు అంటాం, కానీ అది ఫలానాలాగా ఉంటుంది అని లేదు. ఆ వెలుగు ఎట్లా ఉంటుంది మళ్ళీ అది కూడా. ఎందుకంటే ఇంత పాఠం విన్నాక మాకు ఇంకా ఆత్మ తెలియలేదు, మాకు అర్థం కాలేదు అంటే ఇంకెవ్వడు చెప్పలేడు. మీకు చక్కగా చెప్పాను. సరాసరి వెళ్ళి తుంగభద్రలో పడ్డమే. ఎందుకంటే మళ్ళీ జన్మగా అని తెలియదు. ఇంత చెప్పిన తర్వాత తెలియలేదంటే చక్కగా తుంగభద్రలో పడితే ఈ శరీరం పోయి మళ్ళీ నేను వీడు రే యోగ భ్రష్టుడురా వీడిని మళ్ళీ పుట్టించవచ్చు అని ఆయన మళ్ళీ పుట్టిస్తాడు. ఆ శరీరంతో తెలుస్తుంది. ఇప్పుడు తెలియకపోతే ఇప్పుడే తెలుసుకుందాం ప్రయత్నం చేస్తామంటే మంచిది కదా. అది ఎలా ఉంటుంది అంటే చూడండి, ఏ గదిలోనైనా తమసస్తు పారే అన్నాడు, చీకటికి అవతల. ఈ మాట విన్నారు కదా, ఆదిత్యవర్ణం తమసస్తు పారే. అది ఎట్లా ఉంటుంది అంటే ఒక చీకటి గదిలోకి మనం వెళ్ళాం. ఆ చీకటి గదిలో సోఫాలు కుర్చీలు అన్నీ ఉన్నాయి. ఎప్పుడు చీకటి గదేనా అంటే మరి చీకటి గదినే చెప్పగలం మేము. అజ్ఞానం అంటే చీకటి గదే. మన ఇంట్లో అన్ని గదుల్లో చీకటే ఉంటుంది కదా. మనం లైట్ వేసుకుంటే కాంతి వస్తుంది, లేకపోతే సూర్యప్రకాశం ఉంటే కాంతి వస్తుంది. సూర్యుడు అక్కడెక్కడో వెలిగినా కూడా కాంతి వస్తుంది. మనం వెళ్ళక ముందు ఒకసారి ఊహించుకోండి, చీకటి గదిలోకి మనం వెళ్ళక ముందు అక్కడ అన్ని వస్తువులు ఉన్నాయి. ఉన్నాయా లేవా? సోఫా కొత్తగా తెచ్చిపెట్టలే, మంచము అద్దము కదా, బీరువా ఇవేం మనం కొత్తగా తెచ్చిపెట్టలే, ఆ గదిలోనే ఉన్నాయి. సూర్యకాంతి కూడా ఉంది. సూర్యకాంతి ఉంది, ఆ గదిలో వస్తువులు ఉన్నాయి. ఏ వస్తువైనా తానున్నాను అని నీకు చెప్పిందా? సూర్యకాంతి పోని ఆ వస్తువు ఉన్నది అని చెప్తోందా? మరి నీకెవరు చెప్పారు? నీ జ్ఞానం చెప్పాలి. ఆ గదిలోకి నేను వెళ్ళినప్పుడు ఆ గదిలో చీకటి ఉంటే, ఆ గదిలో సూర్యకాంతి పడి ఉంటే, లేకపోతే లైట్ వెలుగుతూ ఉంటే అయినా కూడా అవి నాకు కనపడలే. ఎందుకు కనపడలేదండి? సూర్యకాంతి ఉంటే లైట్ ఉంటే మీకు వస్తువులు కనపడలేదా? ఏ గుడ్డివాళ్ళ? గుడ్డివాణ్ణి కాదు. నేను ఏ వస్తువును చూచానో ఆ వస్తువే కనపడింది, కానీ నాకు ఆ పక్కనున్న వస్తువు నాకు కనపడలే. ఫస్ట్ స్టెప్ ఇది. ఈ స్టెప్ అర్థమైతే నెక్స్ట్ స్టెప్ అర్థం అవుతుంది. అందుకని చెప్తున్నా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఏమైంది? ఆ గదిలోకి నేను వెళ్ళాను. ఆ గదిలో నేను అప్పటికే సూర్యకాంతిలో అవన్నీ ప్రకాశిస్తూనే ఉన్నాయి. సూర్యకాంతి వాటి మీద పడింది. సూర్యకాంతి పడకపోతే నా లైట్ కాంతి పడింది. అవన్నీ ఉన్నాయి, కానీ అవి నాకు కనపడలే. ఎందుకు కనపడలేదు అంటే నేను వాటిని చూడలే. అందుకే ఎల్ఎన్ రాజు గారు ఒక ప్రశ్న అడిగారు, నువ్వు చూస్తే ప్రపంచం కనిపించిందా, ప్రపంచం కనపడితే నువ్వు చూసావా? నేను చూస్తేనే ప్రపంచం కనపడుతుంది. ప్రపంచం కనపడుతున్నది నాకు తెలియదు. నేను చూస్తే భరత్ కనపడతాడు, నేను చూస్తే మణి కనపడుతుంది. నేను చూడలేదనుకో, ఇట్లా ఉన్నాననుకో, నాకు చాలామంది ఉన్నట్టు తెలుస్తుందే, కానీ ఇది పర్టికులర్గా ఇది కాత్యాయని, ఇది మణి, ఇది ఉమా అని నాకు తెలియదు. అర్థమవుతోందా కదా? నేను చూస్తే అంటే నా చూపు దాని మీద పడ్డప్పుడు సూర్యుడు సహాయం చేస్తున్నాడు ఆ వస్తువు కనపడటానికి. వస్తువు అక్కడే ఉంటుంది, సూర్యకాంతి దాని మీద పడ్డది, కానీ నేను చూడకపోతే ఆ వస్తువు నాకు కనిపించదు కదా. నేను చూశాను అంటే నా చూపు సూర్యకాంతి కంటే గొప్పది. ఎందుకని? ఆల్రెడీ ఆ వస్తువు మీద సూర్యకాంతి పడి ఉంది, అయినా అది నాకు కనపడలే. నేను చూడడం వల్ల నాకు కనపడుతోంది కదా.
కాబట్టి సూర్యకాంతి లాంటిదా నా చూపు కదా. నా చూపు ఇప్పుడు ఆదిత్యవర్ణే తమసస్తు పారే. ఇది డీకోడ్ చేయటం అంటే ఆదిత్యవర్ణమా, ఎందుకంటే నాకు కనపడుతోంది. సూర్యుడు ఏం చేస్తున్నాడు? వస్తువుని కనపడేట్టు చేస్తున్నాడు. సూర్యప్రకాశం పడ్డా కూడా ఆ వస్తువు నాకు కనపడలే. నేను చూసినప్పుడే నాకు కనపడుతోంది. నేను చూసినప్పుడే అంటే ఏమిటి? నా కాంతి దాని మీద పడింది. మరి నా కాంతి సూర్యకాంతి కంటే గొప్పది కాకపోతే అది నాకు ఎలా కనపడుతుంది? నాకు కనపడలేదు అందామా? మరి నీ కాంతి సూర్యుడిలాగా ఉందా, చంద్రుడిలాగా ఉందా, అదే కదా దీపంలాగా ఉందా? అందుకే అన్నాడు కృష్ణ పరమాత్మ, నా తద్భాసయతే సూర్య నా శశాంకో నా పావక. నీ చూపు అనేటువంటి వెలుగుకి నా తద్భాసయతే సూర్య, అది సూర్యప్రకాశంలాగా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ సూర్యప్రకాశం వాడి మీద పడి ఉంది, కానీ వాడు కనపట్టలే. ఎప్పుడు కనపడింది? నేను చూసినప్పుడు కనపడింది. నా చూపు సూర్యకాంతి కంటే గొప్పది కదా. వస్తువు కనపడడానికి సూర్యుడు ప్రయత్నించాడు, చంద్రుడు ప్రయత్నించాడు, వెన్నెట్లో కూడా కనపడలేదు. లైట్ వేసుకున్న అగ్ని కనపడింది, దానిలో కూడా నాకు కనపడలేదు. కానీ ఇది ఒక స్టెప్. అంటే నీ చూపు ఎలాంటిదో నువ్వు అర్థం చేసుకో. ఇప్పుడు మా శిష్యుడు అడుగుతాడు, నా చూపు చాలా గొప్పదండి, నిజమే కదా, మరి ఆ చూపు కంటిది కదా, కాబట్టి కంటి చూపు దానికంటే గొప్పదా? కాదు. ఎందుకు అంటే నువ్వు కంటితో చూశాను అని అనుకుంటున్నావు, కానీ నువ్వు చూసింది కంటితో కాదు. మరి దేంతో చూశాను? చూడండి, కంటితో కూడా కాదు నువ్వు చూసింది. నువ్వు కళ్ళు మూసుకో. ఒకసారి ఢిల్లీ, విశాఖపట్నమో, కాశీనో, నేను మొన్న మీరు పోయొచ్చిన మీ ఇష్టం వచ్చిన ఊరు రైల్వే స్టేషన్. ఇక్కడ మణి అన్నాను, కాచాయిని అన్నాను. మణి కాచాయిని ఇక్కడ కనపడ్డారు, నా కళ్ళతో చూస్తేనే కనపడ్డారు. లైట్ కాంతి పడ్డా కూడా వాళ్ళు కనపడలే నాకు. ఇప్పుడు నువ్వు నీ ఇష్టం వచ్చిన ఒక ఊరునో ఒక ప్లేసునో ఎవ్వరు వద్దపోతే మీ ఇంటిని చూసుకో. మీ ఇల్లు ఇక్కడ లేదు కదా, నీ కళ్ళతో నువ్వు చూడలేదు కదా. మీ దేవుడి గది దగ్గరికి వెళ్ళి ఒక్కసారి, మీ దేవుడి గది నీకు ఇప్పుడు కనపడిందా లేదా? కళ్ళతో చూసావా? మీ దేవుడి గది మీద ఇప్పుడు సూర్యకాంతి పడలే. నువ్వు అనుకుంటున్న వస్తువు మీద చంద్రకాంతి పడలే. అది తమస్సులోనే ఉంది. తమస్సులోనే ఉందని ఎందుకంటున్నాను? నీకు కనపడలేదు కదా, కాబట్టి అది చీకట్లో ఉంది. నీకు కనపడితే వెలుగులో ఉంటుంది. చూడు, నీకు కనపడలే, ఇప్పుడు నీకు అది కనపడింది. కనపడింది కదా. మీ ఇంట్లో మీ గది కనపడలేదా? మీ వంటిల్లు కనపడలేదా? మీ దేవుడి గది కనపడలేదా? మీ దేవుడి అక్కడ దీపం కూడా లేదు కదా, అయినా మీకు కనపడింది. ఈ కళ్ళతో చూస్తే ఇది సెకండ్ స్టెప్. ఈ కళ్ళు కాదు, నా మనస్సుకు ఆసక్తి ఉంది. అక్కడికి వెళ్ళిందా మనస్సు? ఇది అక్కడికి వెళ్ళిందో దాన్ని ఇక్కడికి లాక్కొచ్చిందో నాకు తెలియదు, కానీ ఎందుకంటే ఇది ఇప్పుడు ధ్యాత అయిపోయింది. నా మనస్సు ఎవరిని చూసింది? ధ్యేయాన్ని చూసింది. ఇప్పుడు ధ్యేయం ఏమిటి? పరమాత్మ కాదు, ధ్యేయం మా ఇంట్లో ఉన్న ఇల్లు. దాన్ని చూడడానికి ఏ చూపునైతే ఉపయోగించావో ఆ చూపు ఆదిత్యవర్ణమా? జ్యోతి దర్శనమైందండి అంటారు, జ్యోతి కాదు. ఇంకా ఇంతకంటే చెప్పడానికి రాదురా. దేంతో చూసావు? చూసిన అది మీ లోపలే ఉంది కదా, చూసింది మీరే కదా. అది కన్నా అది మనస్సా? మనస్సు అయితే అది ఎట్లా ఉంది? సాధనమ్మా ఇదంతా. ఎవరు చూశారు? చూడలేదందామా? మీరందరు ఎవరన్నా చూడకపోతే వాళ్ళు చెయ్యొద్దండి, చూసిన వాళ్ళు ఎత్తక్కర్లే. అందరికీ కనపడింది కదా.
కాబట్టి అది మీ దగ్గర ఉంది అని మీకు తెలుసు కదా, దాంతో కదా మీరు చూశారు, ఆ చూసిన చూపుని కదా. అది ఎలా ఉందో చెప్పండి, అది చెప్పలేరు. ఎందుకని? ఏదైతే చూస్తోందో అది చెప్పలేదు, దేన్నైతే చూసిందో అది చెప్పగలదు. ఏదైతే చూస్తుందో అది చెప్పలేదు, దేన్ని చూసిందో అది చెప్పగలదు కదా. కాబట్టి ధ్యేయాన్ని చెప్పగలదు, ధ్యాతని చెప్పలేదు. ఎందుకంటే ధ్యాత నేనే. ఆ నేనును అది అహం బ్రహ్మాస్మి. ఏది? ఆ చూసిన చూపు. చూపు అనకూడదు, చూసినదే. మళ్ళీ చూపు అంటే త్రిపుటి అయిపోతుంది. అది ఎలా ఉంది అంటే అది అనుభవిస్తున్నావే కానీ అది ఎలా ఉందో నువ్వు చెప్పలేవు. శిరీష, అర్థమవుతోంది కదా, చెప్పలేవు. అది ఎక్కడుంది అంటే, అది ఎక్కడుందో మళ్ళీ చెప్తున్నాడు. శాస్త్రం ఎంత క్లారిటీ ఇచ్చిందంటే నాకైతే భలే సంతోషంగా, అబ్బా ఇంత చెప్పారా మన ఋషులు. అది మన దగ్గరే ఉందని చెప్పడానికి, ఇప్పుడు మీ దగ్గరే ఉందని మీకు చూపెట్టా, అది మన దగ్గరే ఉందని చెప్పడానికి మన మహర్షులు ఎంత కష్టపడ్డారంటే. మీకు అందరికీ శ్రీ సూక్తం వచ్చా రాదా? అందరూ రోజు చదువుకుంటారు కదా. శ్రీ సూక్తం చదువుకుని ఏం చెప్తారు? లక్ష్మీదేవి అంతా గబగబా దిగి దిగి మా ఇంటికి రావాలంటారు. మీరు ఏ లక్ష్మిని గురించి మాట్లాడుతున్నారో వినండి. హిరణ్యవర్ణాం. ఆ చూపు ఎలాంటిదో చెప్తున్నాడు. నీ చూపు ఎలాంటిది అంటే హిరణ్యవర్ణాం. హిరణ్యవర్ణం బంగారు రంగు గలది. అంతకంటే చెప్పలేరురా. అన్నిటికంటే మెరుపు గలది బంగారం. ఏమ్మా, ఇంకా ఏ ప్రపంచమైనా చాలా ధనవంతులు అని ఎవరినంటారంటే, చాలా బంగారం ఎవరికి ఉంటుందో వాడు ధనవంతుడు. ఏ దేశమైనా సంపన్నమైన దేశము అని చెప్పాలంటే ఆ దేశంలో ఎంత బంగారం ఉంది, ఎన్ని రూపాయలు ఉన్నాయని కాదు. ఎందుకని? రూపాయలు మనం ప్రింట్ చేసుకుంటే వస్తాయి. ప్రింట్ కూడా ఎప్పుడంటే అప్పుడు చేసి మనకు వారేరు. ఎంత బంగారం మన దేశంలో ఉందో దానికి తగ్గట్టుగానే డబ్బులు ప్రింట్ చేస్తారు. మనకు తెలియదులే, మన మామూలు మనుషులం కాబట్టి కదా. మన సంపద బంగారం మీద ఆధారపడి ఉంటుంది. మన దగ్గర ఉన్న సంపద బంగారం. ఏ సంపద? ఇప్పుడు నీకు ఆ చూపు అని చెప్పానే, అది హిరణ్యవర్ణం. అది హరిణీం. అది హరించేస్తుంది. ఎవరిని హరిస్తుందండి? ఈ సంసారం అనేటువంటి బంధాన్ని హరిస్తుంది. మీరు అమ్మవారిని ఏమని అడుగుతున్నారో తెలుసునా? ఓ హిరణ్యం. అదే బ్రహ్మ విద్య, అదే బ్రహ్మాకార వృత్తి. బ్రహ్మాకార వృత్తి దాని పేరు, ఆ చూపు పేరు. అదే అహం, అదే నేను. హరిణీ హరిస్తుందిట. ఎవరిని హరిస్తుంది అంటే తర్వాతే మీకు అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం. ఎందుకంటే ఎప్పుడు వేదాంతం ఫ్రమ్ నోన్ టు అన్నోన్ కావాలి. నీకు తెలిసిన దాని ద్వారానే నీకు తెలియని దాన్ని నేను లాక్కుపోవాలి. అది నిజంగా టీచింగ్ ప్రొఫెషన్. అదే సంప్రదాయేశ్వరి అమ్మవారు. అందుకే అది చెప్పింది మీ అందరినీ శ్రీ సూక్తం చదువుకోమని. అయితే మాకు అర్థం కాలేదు కదా. మీకు అర్థం కాదు, ఎందుకంటే మీరు ధ్యేయం కేవలం సంపద మీద పెట్టారు, లక్ష్మి మీద పెట్టారు. అందుకని మీకు డబ్బులు రావాలంటే లక్ష్మీదేవి సాయంత్రం అయ్యేటప్పటికి చూడండి, ప్రతి శుక్రవారం సాయంత్రం ఒక బాపనయ్య పాపం చేతిలో ఒక ఏదో పట్టుకొని ప్రతి షాప్కి వెళ్తారు. వెళ్ళి అక్కడ గంటలు కొట్టి లక్ష్మీదేవిని ఫోటో పెడతారు, లక్ష్మీదేవి ఫోటో. అది కాదు, డీకోడ్ చేస్తున్నా. హరిణీం. ఏమి హరించాలి ఆమె? నా దగ్గర ఆమె దొంగతనం చేసి పంపించాల్సిన వస్తువులు 3 ఉన్నాయి.
ఆ ముగ్గురిని ఆమె హరిస్తే ఆమె హాయిగా ఉండొచ్చు. ఏమిటి ఆ ముగ్గురు ఎవరో ఏమ్మా మీకు తెలుసా? ఇది శ్రీ సూక్తం అర్థం తెలుసా? తెలియదు. వినండి, బాగా వినండి. కొటేషన్లో ఇస్తా అంతవరకే, తర్వాత కావాలంటే మీరు మొత్తం చదువుకోండి, మీ ఇష్టం. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని. నా దగ్గర 3 వస్తువులు ఉన్నాయమ్మా. ఏమిటంటే అశ్వపూర్వాం, నా దగ్గర ఈ గుర్రాలు ఉన్నాయి. రథ మధ్యాం, మధ్యలో ఒక రథం ఉంది. గుర్రాలు ముందరుంటాయి, రథం వెనకుంటుంది. అదే కదా కఠోపనిషత్తు చెప్పింది. గుర్రాలు ముందరుంటాయి, రథం మధ్యలో ఉంటుంది. అంతవరకు మనకు అర్థమైంది. అశ్వపూర్వం రథ మధ్యాం హస్తినాద ప్రబోధిని. హస్తి అంటే ఏనుగు. ఏనుగు వెనకుందిట, వెనక ఉండి తొండంతో నెడుతోందిట. ఒక్కసారి ఆ రూపాన్ని ఊహించుకోండి. అబద్ధమైతే ఋషులు ఎందుకు చెప్తారా? మనకు అర్థం కాలే. అశ్వపూర్వం, ఈ శ్లోకం తెలుసు కదా మీకు. రథమధ్యాం హస్తినాద ప్రబోధిని. ఇది నా శరీరం, హరిణీం. దీన్ని హరించమంటున్నాం మనం. బ్రహ్మ విద్యను ఏమని అడుగుతున్నాం? దీన్ని హరించమ్మా అని అడుగుతున్నాం. ఏమి హరించమంటావు? అశ్వపూర్వం, నా దగ్గర 7 గుర్రాలు ఉన్నాయి. సూర్యుడి రథానికి ఎన్ని గుర్రాలు? 7 గుర్రాలు. 7 రంగులు మనం అనుకుంటాం కదా. ఆ గుర్రాలన్నీ ఎట్లా ఉంటాయి? ఒకటి ఈ తట్టు పారిపోతుంటుంది. 7 గుర్రాలు అయితే ఇట్ట కడితే ఇట్టుంటాయి కదా గుర్రాలు. సూర్యుడి రథాన్ని బొమ్మ చూడండి, గుర్రాలు ఎట్లుంటాయి? ఇట్లా ఉంటాయి. ఈ గుర్రం అయితే చక్కగా చూడగలదు. ఈ గుర్రం ఎట్లా చూడాలి? ఇటు పోవాలి కదా, ఇది ఇటు పోవాలి కదా. కానీ వీటినన్నిటినీ కట్టేసిన తాడు ఉందే, అది నా చేతిలో ఉంది. చూడండి, 7 గుర్రాలు ఏమంటే 2 చెవులు, 2 గుర్రాలు. ఇది ఈ దిక్కు చూస్తుంది, ఇది ఈ దిక్కు చూస్తుంది. 2 కళ్ళు ఎదురుగ్గా చూస్తాయి, ఇది కూడా చూస్తాయి. లేదు, ఇవి 2, ఇవి 2, 4, ఇవి 2, 6, ఇదొకటి. 7 గుర్రాలు అశ్వపూర్వం ముందరున్నాయా లేవా? ఎవరికి? అందరికీ. ఎవరికైతే ఇందాక నా దగ్గర నుంచి ఆ చూపు అనే హిరణ్యవర్ణం ఉందో నా దగ్గర, అది హిరణ్యవర్ణం. అంతకంటే చెప్పలేం బ్రహ్మ విద్యని. ఎలా ఉంది అంటే నిరాకారం. ఎట్లా ఉంటుంది? నీ చూపు నిరాకారమా సాకారమా? నిరాకారం. బాగా వినండర్రా. నా దగ్గర ఏమున్నాయి? అశ్వపూర్వం, నా దగ్గర 7 గుర్రాలు ఉన్నాయి. అశ్వాలంటే గుర్రాలు. రథ మధ్యాం, ఇదిగో నా రథం మధ్యలో ఉంది. నా గుర్రాలన్నీ నా ఇంద్రియాన్ని ఆహుహు అంటుంది కాఠోపనిషత్తు. నా ఇంద్రియాలు 7 గుర్రాలు నాకు ముందుకు వచ్చినాయి. వీటితోనే నేను అన్ని పనులు చేస్తున్నాను. వాటినన్నింటినీ గుర్రాల్లాగా కాస్త వస్తూ రాలేదురా? ఉందా? సరే, ఉంటే సరే. ఎందుకంటే కొంతమంది వినాలి అని నా కోరిక. మళ్ళీ అమ్మకు వస్తువు మీద ప్రేమ అనుకోవాకండ్రా. ఎవడు వింటే వాడి మీద ప్రేమ. ఏదో మళ్ళా, ఎందుకంటే మీ దగ్గర ఏం మాట్లాడాలన్నా నాకు చాలా భయమే. మాకు ఇవన్నీ ముందే తెలుసు అంటారు ఒక్కొక్కళ్ళు వచ్చి. అమ్మ అవన్నీ ఎప్పుడో తెలుసు మాకు. అయితే ఇట్లా అని తెలీదు, ఎట్లా అని తెలుసు. తెలియదని తెలుసు, తెలుసు తెలియదను తెలివి ఒకటే. అది వినండి. అశ్వపూర్వం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని. వెనక ఒక ఏనుగు నెడుతున్నది దీన్ని. ఆ ఏనుగు ఎవరంటే అహం. అహంకారం, ఈగో. ఎవడైనా కోపంతో ఊగిపోతూ ఉంటాడనుకో, వాడికి అందరి మీద విజృంభించి చంపుతాను, పొడుస్తాను అని లేస్తాడనుకో, వాడి వీపు మీద మెల్లగా దగ్గరికి పిలిచి, ఒరే నాయన ఏం కాదులే, ఇక్కడ కదా కొడుతున్నాను అంటే ఎవరిని కొడుతున్నాను? ఏనుగుని. అప్పుడు నువ్వేమవ్వాలి? మావటి వాడి అవ్వాలి.
ప్రతి వాడు ఏ పని చెయ్యాలన్నా ఈ గుర్రాలు ఇది రథం ఏం చేయటంలే. శ్రీ సూక్తం అర్థమైందా? ఎన్నేళ్ల బట్టి శ్రీ సూక్తం చెప్తున్నారు. ఆలోచించండిరా, సాధన చెయ్యండిరా, పరమాత్మతత్వం తెలుసుకోండిరా. అంతకంటే ఆనందం అసలు ప్రపంచంలో ఇంకోటి లేదు. ఊరికే కూర్చుంటే గురువుగారే చూస్తారే, గురువుగారు చూసి చెప్పి ఆనందిస్తే గురువుగారు ఆనందిస్తారు. ఆనందం నీ సొంతం కావాలంటే నీకు కావాలి. వెనక నుంచి ఏం చెప్తున్నాడంటే హస్తినాద ప్రబోధిని. ఆ వెనక ఏనుగుని, ఆ ఏనుగు తొండంతో నెడుతున్నది దేన్ని? ఈ రథాన్ని, ఈ గుర్రాల్ని. గుర్రాలు వాటికై అవి పోవటంలే. గుర్రాలు వాటికై అవి ఏం చేస్తున్నాయి అంటే అక్కడ పచ్చిగడ్డి ఉంది అని చెప్తున్నాయి. గుర్రాలు అక్కడక్కడ ఏమేమి ఉన్నాయి? పచ్చిగడ్డి. ఏమిటి ఇక్కడ? పంచభూతాలే పచ్చిగడ్డలు కదా, వీటికి వాటికి కదా సంబంధం. చెప్తున్నాయి ఇవి అక్కడ ఉన్నది అక్కడ ఉందని. ఈ రథం దానికి నడవలేదు, వెనక నుంచి ఎవరు నడపాలి? అందుకని హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజాం. బంగారము వెండి, ఇక్కడ వెండి కూడా ఉందట. అటువంటి రథంట నాది. నా రథం బంగారం రథం, వెండి రథం కూడా అట. ఎందుకంటే బంగారం చాలా ఖరీదైంది, వెండి కొంచెం ఖరీదైంది. నా దగ్గర బంగారం లాంటిది నా ఇంద్రియ జ్ఞానం అనేటువంటిది ఉంది, వెండి అనేటువంటిది నా కర్మేంద్రియ పంచకం ఉంది. జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం నా దగ్గర 10 ఉన్నాయి. 10లో ఒకటి హిరణ్య రజత స్రజాం. చంద్రాం హిరణ్మయీం. జాగ్రత్తగా వినండి. చంద్రాం ఇందాక ఏమన్నాడు? హిరణ్యవర్ణాం అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? చంద్రాం అంటే సూర్యకాంతి పడితే తప్ప చంద్రకాంతి ప్రకాశించదు. జ్ఞానేంద్రియ కాంతి పడితే తప్ప కర్మేంద్రియాలు పనిచేయవు. అందుకని ఇది చంద్రకాంతి, అది సూర్యకాంతి. కానీ నా కాంతి ఇందాక చెప్పాను, ఏది? హిరణ్యవర్ణం కదా. అర్థమవుతోందా? ఏమ్మా? ఇంద్రియ జ్ఞానం కాదు. జాతవేదో మమావహ. ఓ జాతవేదుడా, జాతవేదుడెవడు మధ్యలో? జాతవేదుడు అంటే లిటరరీ మీనింగ్ అగ్ని, అగ్నిదేవుడు. అగ్నిదేవుణ్ణి నా కోసమని హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం ఆయన చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం మమ ఆవహ, నా కోసం పిలుచుకురారా జాతవేదుడా అని ఒక అర్థం. అగ్నిదేవుణ్ణి మనం అడుగుతున్నాం, అయ్యా నా కోసం ఆ లక్ష్మీదేవిని పిలుచుకురా అని. ఇంకొక అర్థం ఏమిటి అంటే ఇటువంటి శరీరాన్ని, ఇటువంటి నా దగ్గర రథాన్ని నుండి నా అహంకారం అనేటువంటి ఏనుగు నెడుతూ ఉన్నటువంటి దీన్ని ఇది హరించటానికి జాతవేదుడు అంటే పుట్టుకతోనే వేదం తెలిసినవాడు. పుట్టుకతోనే, జాత అంటే పుట్టుక, వేద అంటే వేదం, వేదం అంటే ధర్మం తెలిసినవాడు. ఎవడు వాడంటే జీవుడు. అర్థం చూడండి, సామాన్య అర్థం చెప్తున్నా మీకు. ఇందాకటి నుంచి చెప్పుకున్న 7 గుర్రాలు, రథము, ఆ వెనక ఏనుగు నెడితే వెళుతున్నది, ఇటువంటి దాన్ని హరిణీం ఎవరిని పిలుస్తున్నామంటే జాతవేదుణ్ణి పిలుస్తున్నాం. జాతవేదుడు అంటే జీవుడు. పుట్టక ముందే వాడికి ధర్మం తెలుసుట, వేదం అంతా వాడికి తెలుసుట. ఇదేంటండి జీవుడికి వేదం తెలుసు అంటారు మీరు? జీవుడికి అన్నీ తెలుసు. మీకందరికీ కూడా, మీరందరూ జీవుళ్ళు కదా, మీకందరికీ కూడా తెలుసు. మీకు తెలుసు అని ఇప్పుడు నిరూపిస్తారు. వేదం మీకే తెలుసు.
మిగిలిన వాళ్ళందరూ చదువుకుంటే తెలుసు, వాళ్ళకి అర్థం తెలియదు. కానీ జీవుడు అన్నవాడికి అందరికీ వేదం తెలుసు. మీరు సినిమాకి వెళతారు కదా, సినిమాలో హీరో ఉంటాడు, విలన్ కూడా ఉంటాడు. ఉంటాడా ఉండడా? ఒక సీన్ మీరు గుర్తు చేసుకోండి. అంటే మీకు అర్థమయ్యేది చెప్పాలంటే నాకు ఇంతకంటే దొరకవు. సినిమాలో ఒక హీరోయిన్ పరిగెత్తుతూ ఉంటుంది, దాన్ని పట్టుకోవడానికి రౌడీలు ఎవరో అందరూ వెంటబడుతూ ఉంటారు. హీరో పాపం అక్కడెక్కడో ఉంటాడు, వాడు వీడికి దొరకడు. అంటే ఈ అమ్మాయిని రక్షించడానికి వాడికి అమ్మాయి కనపడలే, వాడు విలన్ చేతిలో చిక్కుకున్నాడు. ఈ సన్నివేశాన్ని మీరందరూ చూస్తున్నారు. వెంటనే మీ మనసులో ఏమనిపిస్తుంది? మీకు కూడా ఉద్విగ్నత ఉంటుంది. ఎట్లా అంటే కారులో ప్రయాణం చేస్తున్నవాడు, బస్సులో ప్రయాణం చేస్తున్నవాడు, బస్సు అంత వేగంతో మనం కూడా ప్రయాణం చేసినట్లు సైన్స్ అదే చెప్తుంది. అట్లా ఆ సీన్ మనం చూస్తున్నప్పుడు మనకు కూడా ఏమనిపిస్తుందంటే అంత వేగంగా మన మనస్సు కూడా పరిగెత్తుతుంటుంది. ఏమని పరిగెత్తుతుందంటే ఈ అమ్మాయి వాడికి దొరికిపోతుందా, ఆ హీరో తప్పించుకుని ఈ అమ్మాయిని రక్షించడానికి వస్తాడా అనిపిస్తోందా? అనిపించట్లేదు. మీ అందరికీ ఏమనిపిస్తోంది? ఆ హీరో వచ్చి వీడిని చంపి ఈ అమ్మాయిని కాపాడాలి. ప్రతి ఒక్కడికి అనిపించిందా? అనిపించలేదా? పర్వాలేదులే ఈ అమ్మాయి వాడికి పట్టుబడితే అని. ఎందుకంటే వాడు విలన్ అని తెలుసు, వాడు చెడ్డవాడని తెలుసు, ఆ అమ్మాయి రక్షణ కోరుతోందని తెలుసు, రావాల్సిన దాన్ని రక్షించాల్సిన హీరో ఇంకో ఎక్కడో చిక్కుకుపోయినాడని తెలుసు. మీ మనస్సు మీకేం చెప్పింది చెప్పండి? హీరో వచ్చి రక్షించాలి అనో, లేకపోతే ఆ విలన్కి ఏ పామో కరిచి వాడు కింద పడాలనో అనిపిస్తోందా? అనిపించట్లేదు. ప్రతి ఒక్కరికి అనిపించిందా? ఆ ధర్మం ఎవరికి తెలిసింది? జీవుడికి తెలుసు ఆ సంగతి. మీరు జీవుడు జీవుడు అంటున్నారే, మీ దగ్గర జీవుడు ఉన్నాడు కదా, వాడు ధర్మం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పట్టుకోనీలే, హీరోనే గెలవనీలే అని ఎవరికన్నా అనిపించిందా? అనిపించలే. ఎందుకని? నీవు జీవుడుగా ఉన్న నీకు ముందే ధర్మం తెలుసు. అందుకే మొన్న ఎవడో వచ్చి, అంటే వాడి ధర్మం వేరు నా ధర్మం వేరులే, ఎవడో వచ్చి ఏమన్నాడు, అమ్మగారు కంచి స్వామిని చూపిస్తున్నారు కానీ వాళ్ళు తింటున్న అన్నం మానిపించచ్చు, తప్పు కదా అన్నారు. వాళ్ళు తింటున్న అన్నం మానిపించడం తప్పు అని వాడికి తెలుసు. ఎందుకంటే జీవుడుగా వాడికి అదే కరెక్ట్. ఏమిరా, నేను జీవుడు కాదు కాబట్టి దానికంటే ఇది మేలు అని నేను అనుకున్నాను. ఆ ధర్మం ఎక్కడ చదివి వాడు తెలుసుకున్నాడు చెప్పండి? వాడు జాతవేదు. అర్థమైందా? జాతవేదో మమావహ. పుట్టుక ముందుగానే, పుట్టక ముందే వాడికి వేద ధర్మాలన్నీ వాడికి తెలుసు. ఎటు తెలుసండి వాడికి? వాడే అది కాబట్టి. వేదం ఎవడు రాశాడురా? వేదం రాసిన వాడేవాడురా? పరమాత్మే కదా, అపౌరుషేయం కదా. వేదం ఎవడు మనిషి రాయలే. కాబట్టి వేదం ఎవరు రాశారు? పరమాత్మే రాశాడు. రాశాడా? చెప్పాడు కదా. మరి ఆ పరమాత్మే కదా జీవో బ్రహ్మైవ అంటే జీవుడే కదా బ్రహ్మము. మరి వాడు అంటున్నాడు కదా, ఎవడికి చెప్పక్కర్లేమ్మా. మీ మనస్సులో మీకు ఎవడైనా ఒక తప్పు చేసినప్పుడు, ఇంకా మీకు అర్థమయ్యేటి ఇంకొక మాట కూడా చెప్తాను. మీకు మీ అనుభవానికి రావాలి కదా. అనుభవానికి వస్తేనే నమ్ముతాడు, లేకపోతే నమ్మి సావడు. ఒక ఇంట్లో ఒక తల్లి తండ్రిని ఒక కొడుకు పెళ్ళాం మాటలు విని వాళ్ళ సుఖాలకు ఏదో అడ్డొస్తుందని ఆ అమ్మని తీసుకెళ్ళి ఆ బయట ఎక్కడో పెట్టి, అమ్మ నేను మళ్ళీ వస్తాను, నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పి రోడ్డు మీద పెట్టి వెళ్ళిపోయినాడు. కథే అనుకోండి. నిజంగా అయితే చావు కొడతాం అందరం కలిసి కదా. చూడగానే మీకేమనిపించింది? ఏమనిపించిందిరా? అనిపించింది కదా కదా. అమ్మా నాన్నని తీసుకెళ్ళి
రోడ్డు మీద వదిలేసి వస్తాడా? వాడికి ఉన్నది ఏదో ఒకటి పెట్టాలి, కానీ వాడి కష్టాలేవో మనకు అక్కర్లేదు అనిపించింది కదా. ఆ ధర్మం ఎవడు చెప్పాడు నీకు? అందుకనే నీ పేరు జాతవేదు. ఇంకా నీకు జాతవేదుడు అన్న పేరు ఎందుకు బాగా సరిపోతుందంటే, చూడండి, జాతవేదుడు అంటే అగ్ని. మామూలుగా అర్థంలో అయితే, డిక్షనరీ మీనింగ్ అయితే, జాతవేదో మమ ఆవహ, నా కోసం పిలవయ్యా ఆ లక్ష్మీదేవిని అంటున్నావు. ఇక్కడ జాతవేదుణ్ణి, జీవుణ్ణి జీవుణ్ణి అడుగుతున్నావు, అయ్యా ఓ జీవుడా నా కోసం ఆ బ్రహ్మాకార వృత్తిని పిలవయ్యా అని. ఎందుకు జాతవేదుడు అని వాడిని అన్నారు, జీవుణ్ణి ఎందుకు అగ్ని అన్నారంటే, జీవుడు గనక వాడు ఇదంతా తెలుసుకుంటే జీవో బ్రహ్మైవ, దీన్నంతా కాల్చి పారేసి వాడు బ్రహ్మమై కూర్చుంటాడు. అందుకని వాడు అగ్ని. నిప్పుకు ఏది తగులుకుంటే అదెంత భస్మం అయిపోవాలి కదా. ఈ నిప్పుకు ఏది తగులుకుంటుంది అంటే, మళ్ళీ రండి, ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు ధనమింద్రోర్బృహస్పతే వరుణం ధనమశ్నుతే. ఇది విన్నారా? ధనం అగ్నిర్ధనం వాయు ధనం సూర్యో ధనం వసువు. నా దగ్గర 7 ధనాలు ఉన్నాయి, అవన్నీ ధనమే. నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. నా దగ్గర ఏం డబ్బులు ఉన్నాయో చెప్పనా? ధనం అగ్ని, నిప్పంటి నా మనస్సు ఒక ధనం. ధనం వాయు, నా ప్రాణం ఒక ధనం. బంగారం పోతే మనం బాధపడక్కర్లేదురా, ఇల్లు పోతే బాధపడక్కర్లేదు కదా. మరి ఏం పోతే బాధపడాలి? దొంగవాడొచ్చి నీ ప్రాణం తీస్తాను అంటే ఇవన్నీ తీసుకుపోను ఆయన, నా ప్రాణం మాత్రం ఉండదు అంటారా? అనరా? బ్రహ్మ విద్య ఏం చెప్పిందర్రా మహానుభావుడు. ఆ తండ్రికి ఎన్ని నమస్కారాలు పెడితే అవి సరిపోవే. నమస్కారం వేస్ట్. మరి ఎందుకండి నమస్కారం పెట్టమంటారంటే, నీ జ్ఞానేంద్రియాలు నీ కర్మేంద్రియాలు ఆయనకి ఇచ్చేసాయి, అంటే టోటల్గా నీ బాడీ ఆయనకి ఇచ్చేసాయి. అప్పుడు ఏం మిగులుతావంటే ఆయన నువ్వు ఒకటే అవుతారు. ఇది నాది వేరే అని అనుకున్నంతసేపు నీ దగ్గర ఆ ధనం ఉంది. ధనం అగ్ని, ధనం వాయు, ధనం సూర్యో, నీ బుద్ధి ధనం. ఒరే బుద్ధి లేదురా, నీకు బుద్ధి ఉందా లేదా? అది కూడా ధనమే. బుద్ధి పోతే ఏందండి నష్టం? పిచ్చివాడైపోతావురా. అంత పెద్ద ధనం పోతే పిచ్చివాడివి. మరి నీ దగ్గర ఉన్న 3 ధనాలు లెక్కేసుకుంటే మా ధనంతో ఏవి గొప్పవో చెప్పండి. సూర్యప్రకాశాన్ని మించిన ప్రకాశం లేదు. సూర్యప్రకాష్ అని పేరు కూడా పెట్టుకుంటాం. రవిప్రకాష్, రవిప్రకాష్ కంటే నా బ్రహ్మాకార వృత్తి ఇంకా గొప్పది. బ్రహ్మాకార వృత్తి మీకు అర్థమైతే దాన్ని ఒకసారి మీరు బాగా జ్ఞాపకం చేసుకుంటే అదే సమాధిరా. దాంట్లో నిలబడండి. ఒక క్షణం రావడం కాదు, అది అయిపోవాలి. నా కష్టానికి ఫలితం అది నేను కోరుకునేది మీ దగ్గర నుంచి. ఆలోచించండి. ఎందుకంటే ఎవడో నీకు ధర్మం చెప్పక్కర్లా, ఆల్రెడీ ధర్మం ఏమిటో నీకు తెలుసు. ఎందుకని అంటే నువ్వు పరమాత్మ స్వరూపానివి. అహం బ్రహ్మాస్మి అంటున్నావు. మరి వాళ్ళందరూ నాకేం చెప్తున్నారు? అది కాంది చెప్తున్నారు. ఏమిరా? నా దగ్గర ధనం అగ్ని, ధనం వాయు, ధనం సూర్యో, ధనం వసు, ధనం ఇంద్రో, బృహస్పతి, బుద్ధి అన్నీ నా దగ్గరే ఉన్నాయి. 7 ధనాలు ఉన్నాయి నా దగ్గర. ఈ ధనం మనం ధనం అనుకుంటున్నామే. ఏది? బంగారము, వెండి, ఇళ్ళు, పొలాలు, పంటలు,
ధాన్యము, ఇవన్నీ కాదు, ఇవన్నీ ధనం కాదు. ఇవన్నీ నా ధనం సంపాదించింది అవి కదా. మీకు అది ఎట్లా అర్థం కావాలో మీకు చెప్తా. నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయిరా, నా 1,00,000 నేను వడ్డీకి ఇచ్చా ఎవడికో. ప్రతి నెల వాడు 200, 2,000 ఎంతో 1,00,000 రూపాయలు ఇస్తే ఎంత ఇస్తారు? 2,000 ఇస్తారు. 2,000 ప్రతి సంవత్సరం ప్రతి నెల తెచ్చిస్తున్నాడు ఒకడు. నేను వడ్డీ వ్యాపారం చేయనురా, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. ఈమె 1,00,000 వడ్డీలు తీసుకుందేమో, ఆ వడ్డీలన్నీ వస్తున్నాయేమో, తింటోందేమో. కష్టపడి పని చేసుకున్నాను, నా పెన్షన్ నాకు వస్తుంది, తింటాను. మీకు అర్థం అవడం కోసం వడ్డీలు చెబుతున్నా. ఏంరా, నా 1,00,000 రూపాయలు మునిగిపోతే నేను బాధపడాలి కానీ నెల రోజులు రావాల్సిన వడ్డీ లేకపోతే నేను బాధపడతానా కదా. వడ్డీ ముఖ్యమా, 1,00,000 ముఖ్యమా కదా. నా 1,00,000తో, నా 1,00,000 అంటే ధనం అగ్ని, ధనం వాయు, ధనం సూర్యో, ధనం వసువు, ధనం ఇంద్రో బృహస్పతి, వరుణం ధనమస్నుతే. నా దగ్గర అంత ధనం ఉంది. ఇది నా మూలధనం. ఈ మూలధనాన్ని పెట్టి నేను ఆ ఇల్లు కొనుక్కున్నాను, ఈ పొలం కొనుక్కున్నాను. ఏమిరా, నా మూలధనం పోతే నేను బాధపడాలి కానీ ఆ వెధవ ఇల్లు వాకిళ్ళు ఆ డబ్బులు పోతే నేను బాధపడటం ఏమిట్రా? అది ఆఫ్టరాలా కదా. ఏం తెలుసురా, ఏం చేస్తున్నానురా. ఊరికే సంవత్సరాల తరబడి మేము పాఠం వింటున్నాడు. మాకు వీలైనప్పుడు వింటామండి, మాకు పని ఉన్నప్పుడు మేము క్లాస్కి వెళ్ళమండి. ఏమో ఇక్కడ ఈ గురువుగారు ఎట్లా చెప్తారో, అక్కడ ఇంకో గురువుగారు ఎట్లా చెప్తారో కంపేర్ చేసి ఆయనకంటే ఈవిడ బాగా చెప్పట్లేదు, ఆయన దగ్గరికే పోతానులేండి. అవసరమైనప్పుడు ఆయన దగ్గరికి పోతాం, అవసరమైనప్పుడు ఇక్కడికి వస్తాం. ఏది వీలైతే అక్కడ చేసుకుంటూ ఉంటాం. హైదరాబాద్ కావాలంటే హైదరాబాద్ పోతాం. అట్లా ఉంటే బ్రహ్మ విద్య రాదు. ఒక కాలేజీలోకే వెళ్ళు, ఒక టీచర్ దగ్గరే చదువుకో. ఎందుకంటే నీ బ్రెయిన్ వాడికే ట్యూన్ అయి ఉంటుంది. ఎవరి దగ్గర పడితే వాడి దగ్గరికి పోవడమును, 4 డబ్బులు ఎక్కువ ఇస్తే వాడు కొంచెం దగ్గర తీస్తాడు కదా. దగ్గర తీసిన వాడి దగ్గరికి పోతే బాగుంటుందిలే. వాడిని ఎత్తిన బాగా గుండు మీద చేయి పెడితే అప్పుడు చాలా బాగుంటుంది. ఊరికే చెప్తున్నామని ఇక్కడ చాలామంది చాలా చేస్తున్నారు, నాకు చాలా తెలుసు. ఆలోచించండి. జాతవేదుణ్ణి పిలుస్తున్నారు ఏమని అంటే, ఇవన్నీ హరించరా నాయన. ఏమి హరించమంటావు? నువ్వు ఏం కావాలంటున్నావు అంటే, నా మూలధనంతో నాకు రావాల్సినటువంటి అవన్నీ కావాలని అడుగుతున్నావు అని అనుకుంటున్నావు. కానీ నిజంగా నువ్వు అడుగుతున్నదేది? బ్రహ్మాకార వృత్తితో ఈ ధనాన్ని హరించమంటున్నావు. అది గనక నీకు వస్తువు అయితే ఇది ఆభాస అవుతుంది. ఇది వస్తువు అయితే అది ఆభాస. కానీ అదే వస్తువు అంటున్నావు, ఇంక నీకు ఆభాస ఎక్కడుందో చూసుకో. తెలుస్తున్నదే? ఆ బ్రహ్మాకార వృత్తి ఎక్కడుందో చూడండి. అది సూక్ష్మం, అది నిరాకారం. అది మీ దగ్గర ఉంది కదా. మీ దగ్గర ఉన్నదేదో ఇప్పుడు టార్చ్ లైట్లో చూపిస్తా. ఇది టార్చ్ లైట్ కాదా? ఇదే టార్చ్ లైట్. కిందసారి ఇంత టార్చ్ లైట్ పెడతారు కదరా. ఇది మైక్. అప్పుడు పెద్ద టార్చ్ లైట్ ఉండే, ఏం టార్చ్ లైట్ లేదా మనకు? ఇప్పుడు చూడండి. ఏమి ఓన్లీ మీకు అర్థమైతే నాకు చాలు, నాకే లైట్ అయితే ఉంటుంది కదా. ఈ టార్చ్ లైట్లో ఏమేమి పార్ట్స్ కూడా పీకడానికి రావా? నువ్వు ఆన్ చేయొద్దు నాకు. ఇదిగో ఒక తలకాయ, ఇది దాని శరీరం. ఇది కాక దీని లోపల ఇంకొక సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం గనకపోతే ఈ స్థూల శరీరాన్ని వెంకటేశు చక్కగా జమ్మి చెట్టు దగ్గరికి తీసుకుపోతాడు. వీడు చచ్చిపోయినాడు.
ఏమైంది? వీడి లోపల వీణ్ణి అంటుకోకుండా ఒక సూక్ష్మ శరీరం ఉంది. ఈ సూక్ష్మ శరీరంలో దీని లోపల ఈ అగ్గిపుల్లలో ఇది ఉన్నట్లుగా, ఒక్క నిమిషం ఆగండి, మీకు ఉందని చూపించడానికి తీసా. అర్థమైన వాడికి అవుతుంది, అవ్వకపోతే వాడి కర్మ. అర్థం చేసుకోకపోతే కర్మ మీది కాదమ్మా, నాదేం లేదు. నేనేం ఎవరిని నాకు కావాల్సిన వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకుని ఏం చెప్పట్లే, పబ్లిక్గా చెప్పి పారేస్తున్నా. నాకు అందరూ కావాల్సిన వాళ్ళే, అందరు అక్కర్లేని వాళ్ళు. మరి అవునరా, దీని లోపల బ్యాటరీ సెల్స్ ఉన్నాయి కదా, ఆ సెల్లు లోపల ఏదో ఒకటి ఉంది. ఆ సెల్లు లోపల ఉన్నది దీని లోపల ఉన్నది. దీనికి గీయాలి కదా. ఈ స్విచ్ వేస్తే అది టచ్ అవుతుంది. దాని లోపల ఏదో పెట్టాడు, ఒక తీగ. ఆ తీగ వెళ్ళి ఈ బల్బుని వెలిగించి, ఇప్పుడు మీరు ఏమంటారంటే బల్బు వెలుగుతోంది అంటారు. వెలుగుతున్నది బల్బు కాదు, వెలుగుతున్నది బ్యాటరీ లోపల ఉన్న సెల్లో ఉన్న శక్తి. స్విచ్ ఏం చేసింది అంటే దాన్ని ఆ రెండింటినీ కలిపి ఇచ్చింది. ఇప్పుడు ఈ వెలుగు కనపడుతోంది మీకు. ఈ వెలుగు టార్చ్ లైట్దా, సెల్లు టార్చ్ లైట్ కాకుండా అన్యంగా ఉన్న ఎనర్జీదా. ఆ ఎనర్జీ దీంట్లోనే ఉందా? లేదు. ఏ సెల్లో కూడా ఈ ఎనర్జీయే ఉంది, ప్రతి సెల్లో కూడా ఈ ఎనర్జీయే ఉంది. ఇది గీచినప్పుడు మాత్రమే వెలుగుతుంది. అది దీనికంటే విలక్షణంగా ఉందా? నేను పంచకోశాలకి విలక్షణంగా ఉన్నావని మీకు చెప్పినప్పుడు పంచకోశాల లోపలే ఉన్నాను కదా అని నువ్వు అంటావు. ఇది విలక్షణంగా ఉంది, గమనించండి కదా. పంచకోశ విలక్షణాయ నమః అని మన గురువు గారి మాటల్లో ఒక మాట ఉంది. ఇవి పంచకోశాలు. ఇక దీని పంచలేవులే, దీనికి 2 కోశాలే ఉన్నాయి, మనకి 5 కోశాలు ఉన్నాయి. 5 కోశాలు లోపల ఉంటూ 5 కోశాల కంటే భిన్నంగా ఉంటూ వేరుగా ఉంటూ 5 కోశాలకు అవసరమైతే వెలుగుతూ అవసరం లేకపోతే దాచుకుంటూ ఒక శక్తి ఏది ఉందో అదే నీ లోపల ఉన్నటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే పేరుతో మీ ఇంట్లో ఉన్న మీ అమ్మవారి బొమ్మను చూసి వచ్చింది. అది ఎలా ఉందంటే హిరణ్యవర్ణం, బంగారు రంగులో ఉంది అనకూడదు, అది ఉంది అంతే. దానికి బంగారు రంగు ఎందుకు పెట్టారండి అని అడిగితే, చూడండి, ఆకాశంలో మేఘాలు 2 కొట్టుకున్నప్పుడు, 2 మేఘాలు కొట్టుకుంటాయి. ఇది సైంటిఫిక్గా చెప్తున్నా మీకు, ఒట్టిగా నమ్మవాకండి. 2 మేఘాలు కొట్టుకున్నప్పుడు మేఘం ఏ షేప్లో ఉందో మనకి తెలియదు. కింద నీళ్ళని ఎత్తుకొని పోయేటప్పుడు కొన్ని మేఘాలు ఇట్లా పొడుగ్గా ఉంటాయి, ఇక్కడ వంకరగా ఉంటాయి. మీకు మెరుపు చూడండి, ఇట్లా వస్తుంది. ఎందుకు మెరుపు అట్లా వస్తుంది? మేఘం ఏ షేప్లో ఉందో అవి 2 ఎక్కడ టచ్ అయినాయో అందులో నుంచి ఒక శబ్దం పుట్టింది, ఒక వెలుతురు పుట్టిందా పుట్టలేదా? అది ముందు నీకు ఆ మెరుపు కనపడుతోంది. ఎందుకంటే శబ్ద తరంగాల కంటే కాంతి కిరణం మన దగ్గరికి రావడానికి ఇంకా ఎక్కువ టైం పడుతోంది. కాంతి ఇయర్ అంటారు, లైట్ ఇయర్ సైన్స్ చదువుకున్న వాళ్ళకందరికీ తెలుస్తుంది. అది హిరణ్యవర్ణం, అది బంగారు రంగులో ఉంది. అందుకని నీ చూపు కూడా బంగారు రంగులో ఉంది అని చెప్తున్నాడు. అర్థమైందా? అంటే పసుపుగా ఉందన్నామా? బంగారం ఏ రంగులో మెరుస్తుంది? అందుకే అన్నిటికంటే శ్రేష్టమైన మెటల్ ఏది అంటే బంగారం. అదే ఖరీదు కలపడం.
అందుకే మనం అన్ని నగలేసుకొని మెండిండా తిరుగుతున్నాం. హిరణ్యవర్ణం అన్నారు. ఈసారి శ్రీ సూక్తం చదువుకునేటప్పుడు మనస్సులో ఈ ఆలోచన పెట్టుకోండి. అప్పుడు మీకు బ్రహ్మ విద్య తెలుస్తుంది. మీ లోపలే ఉంది. టార్చ్ లైట్లో స్విచ్ వేసినప్పుడు మాత్రమే ఉండి వెలుగు అనేటువంటి నీకు చూపించి తద్వారా ఈ ప్రపంచాన్నంతా నీకు చూపిస్తున్న వెలుగు ఏదైతే ఉందో అది విశ్వమంతా వ్యాపించి ఉంది. ఇందులోనే ఉందనుకుంటున్నావు. మరి ఇందులోనే ఎప్పుడు ఉంటుంది? విశ్వమంతా ఎప్పుడుంది? విశ్వమంతా ఉన్నది అవసరమైనప్పుడు మాత్రమే ఇందులో ప్రకాశిస్తోంది. అవసరం కానప్పుడు ఇది వ్యక్తం, ఇది అవ్యక్తం, ఇది వ్యక్తం. ఇది నీ జ్ఞానం, అది నీ ప్రజ్ఞ. ప్రజ్ఞలో భాగమే జ్ఞానంగా నీ దగ్గరికి వచ్చింది. ఈ భాస్వరంలో వెలిగేటువంటి శక్తి ఆ మొత్తం ఎక్కడెక్కడ భాస్వరం ఉందో దానన్నిట్లో ఉంది. ఏమ్మా, అదే ఇందులోకి వచ్చి సూక్ష్మంగా నీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు అణోరణీయ మహతో మహీయ. ఇప్పుడు అర్థమైందా? ఓరా, నా ఎగ్జాంపుల్స్ అన్నీ అయిపోయినాయి. ఇది అయిపోయిందా? ఇంకా రండి. అమ్మో 7:30 అయింది. అప్పుడే పాఠమే చెప్పలే. అది ఏం చెప్పానో నాకే తెలియదు. వినండి. నీవు పెద్దది అనుకున్న దానికంటే పెద్దది అయినా అది బుద్ధం కాదు. దీనికి నేను వెలిగాను అని చెప్పే శక్తి లేదు. నేను వెలిగాను అని చెప్పలేదు, నేను అన్నిటినీ చూపిస్తున్నాను అని చెప్పలేదు కదా. ఇప్పుడు ఈ వెలుగు ఏదైతే ఉందో, నేను టార్చ్ వేశాను, ఇది ఒక చోటిని మాత్రమే చూపించగలదు. ఇది దీని వెలుగైతే ఇది టార్చ్ లైట్ కాంతి. మరి ఏ కాంతిలో చూసావురా? టార్చ్ లైట్ కాంతిలో చూశాను. ఈ కాంతి ఇది వస్తువు, ఇది ఆభాసం. ఇప్పుడు చీకటి ఉందనుకోండి, ఇది నేను లైట్ వేసాను, ఒక వస్తువు నాకు ఏకాగ్రతగా కనిపిస్తుంది, కానీ దాని తాలూకు కాంతి అంతటా వెళ్తుంది. అప్పుడు ఇది సూర్యకాంతి, అది ఎండ. సూర్యకాంతి వస్తువు, ఎండ ఆభాసం. ఈ కాంతి నీకు వస్తువు, దీని తాలూకు వెలుగంతా ఆభాసం. అంటే వెలుగే, కానీ ఇది కాదు. ఆభాసకి దీనికి ఏమిటి తేడా అంటే, ఇది తాను వెలిగి అంతని నీకు చూపించగలదు, అది తాను వెలగలేదు, ఇంకో దాన్ని చూపించాడు, తన దగ్గరికి మాత్రం వచ్చింది మాత్రం. ఇది లేకపోతే అది లేదు. అర్థమైందా? ఇంకా ఆత్మ తెలియలేదు అంటే ఐ కాంట్ హెల్ప్ ఇట్. నేనేం చేయలేను, ఇంతకంటే చెప్పడానికి కూడా చేత కాదు. శంకర భగవత్పాదులే వచ్చి చెప్పినా మనకు అర్థం కాదు. ఇంకా అంతే. ఏమ్మా, ఎందుకంటే నువ్వు జాతవేదుడివి కాలే. జాతవేదుడు అంటే జాతవేదుడుగా ఉండి కూడా నువ్వు అది మర్చిపోయినావు. ఇప్పుడు మీరందరూ జాతవేదస్సులే కదా. సినిమా చూస్తున్నప్పుడు మీకు అనిపిస్తోందా? ఎవరైనా ఏదైనా వాళ్ళ కష్టం చెప్పినప్పుడు మీకు వెంటనే అవును కదా, వీడిది ఈ తప్పు చేశాడు, ఈ తప్పుకు ఫలితం అది అని మీకు అనిపిస్తోందా? అంటే అది కర్మ చేశాడు, కర్మఫలం. నువ్వు జడ్జివే ఏమన్నా? మరి నీకెందుకు అనిపించింది అంటే నువ్వు జడ్జివే. ఎందుకంటే లా నీకు తెలుసు. జాతవేదుడు అంటే అదే వాడే. అమ్మ, చదువుకుంటేనే తెలుస్తుంది అది. ఏమిరా, చదువుకున్నవాడే ఇట్లా చెప్తున్నాడా? మరి ఎట్లా చెప్తున్నారు? సినిమా వాడెవడో ఆ కథ ఏమిటో మనకు తెలియదు, వాడు ఏ ఉద్దేశంలో రాశాడో మనకు తెలియదు, కానీ వాడు పరిగెత్తుతుంటే మన మనస్సు కూడా పరిగెత్తుతోంది. పరిగెత్తడమే కాదు, ఆ హీరోయిన్ ఆ రౌడీలకి దొరకకూడదు అని కూడా నీ మనసు సంకల్పం చేస్తోంది. వాడు దొరకకుండా ఉంటే మంచిది అంటోంది. అంటోందే అంటలేదా? అందుకే నువ్వే జాతవేదస్సుడు.
అందుకని ఇప్పుడు శ్రీ సూక్తం చదువుతూ నువ్వేమని చెప్పాలి? జాతవేద ఓ జీవుడా. ఎక్కడున్నాడో వాడికి తెలీదు, కానీ వాడు ఉన్నాడని తెలుసు. తెలుసా తెలియదా? వాడికి చెప్తున్నావు. నువ్వు ఏమని చెప్తున్నావు? బ్రహ్మాకార వృత్తిని ప్రజ్వలింపజేసుకోరా, ఆ అగ్నిలో ఇవన్నీ కాలిపోతాయి. నీ దగ్గర గుర్రాలు ఉన్నాయి, నీ దగ్గర ఏనుగుంది, నీ దగ్గర రథముంది కదా. హరిణీం అనపగామినీం, అమ్మవారిని ఏమని పిలుస్తున్నా అంటే లక్ష్మీదేవిని. అనపగామినీం అపగామినీం అనపగామినీం లక్ష్మీం అనపగామినీం అన్నారు కదా. ఒక దారిలో చెడ్డ దారిలో తీసుకోకుండా నన్ను దారి మళ్ళించి మంచి దారిలో తీసుకెళ్ళమ్మా. 2 దారులు వచ్చినాయి, నాకు తెలియలేదు. నేను వై జంక్షన్లో ఉన్నాను కదా. ఇక్కడి నుంచి ఇటువైపు వెళ్ళినట్లయితే కదా, ఇది అపగామి. మీకు సాంఖ్యయోగంలో చెప్పాను. ఈ రోడ్ ఎట్లా ఉంది? మంచి కాంక్రీట్ రోడ్, దాని నిండా లైట్లు వేశారు. ఎప్పుడో కార్పొరేట్ స్కూల్స్, అవి కార్పొరేట్ సిటీస్. రోడ్లు బాగున్నాయి, లైట్లు బాగున్నాయి, మంచి కారు హాయిగా వెళ్ళిపోతుంది, ఏం భయం లేదు. కానీ రోడ్డు ఎక్కడ అబ్రప్ట్గా ఎండ్ అవుతుందో మాకు తెలియదు. కారు మొత్తం వెళ్ళి లోపల పడిపోతుంది. సాంఖ్యయోగంలో మీకు చెప్పాను. ఈ రోడ్డు అంత బాగాలేదు, ఇది ఒట్టి కాలిబాట. దీంట్లో ముళ్ళు కూడా ఉన్నాయి, ఎవ్వడూ లైట్లు పెట్టలే. కానీ ఇందులో ఈ రోడ్డులో అక్కడ లైట్ హౌస్ అని ఒక పెద్దది వెలుగుతోంది, మోక్షధామం. ఆ లైటు కాంతిలో కొద్ది కొద్దిగా కనపడుతుంటే నువ్వు నడిచి వెళ్ళాలి. సాధారణంగా కారు ఉన్నవాడు దేన్ని కోరుకుంటాడు? ఈ రోడ్లో నీకు గుంత లేదు, నువ్వు పడిపోయే అవకాశం లేదు, ఎవ్వడు నిన్నేం చెయ్యడు. కానీ ఈ రోడ్లో దొంగలు ఉన్నారు, నిన్ను మిస్లీడ్ చేసేవాళ్ళు ఉన్నారు. కేవలం ఆ లైట్ హౌస్ చూసుకుంటూ, ఆ లైట్ హౌసే నీ గురువు, నువ్వు అది చూస్తూనే వెళ్ళాలి. అది నిన్ను ఖచ్చితంగా మోక్షధామానికి చేరుస్తుంది. అందుకని అనపగామినీం అపగామినీం అనపగామినీం చూడండి, తీసుకెళ్ళు. ఇంకా శాస్త్రం ఎంత బాగా చెప్పిందంటే, నా దగ్గర ఒక జల్లెడ ఇచ్చాట. నా దగ్గర ఒక జల్లెడ ఉంది. జల్లెడ ఏం చేస్తాను చెప్పండి? జల్లెడ యూస్ఫుల్ థింగ్స్ని నాకు ఇచ్చి యూజ్లెస్ థింగ్స్ని పారేస్తుంది, అంతే కదా జల్లెడ చేసే పని. చాట చేసే పని ఏమిటి? యూస్ఫుల్ని బయట పారేసి యూజ్లెస్ని లోపల పెడుతుంది. చాట చెరుగుతూ ఉంటే మనం మలుస్తాం చూడండి, మలిచినప్పుడు ఏమవుతుందంటే రాళ్ళన్నీ ఈ పక్కకు వస్తాయి, బియ్యం అంతా ఈ పక్కకు పోతాయి. చాటని అడ్డం తిప్పి మలుస్తాం కదా. నేను వేదాంతం అట్లాగే నేర్చుకున్నాను. మామూలు ఇంట్లో గృహిణిగా మామూలు పనులు చేస్తూ బ్రహ్మ విద్యని దీనికి అనుసంధానం చేసుకుని నేర్చుకున్నాను. నేను మీకు కూడా అదే చెప్తున్నాను. మీరు కూడా అదే. మేమేదో ధ్యానం చేసుకోవడానికి 1 గంట పక్కన కూర్చుంటామంటే అట్లా కూర్చొని ఇయ్యరు, లైఫ్ అయిపోతుంది కదా. శాస్త్రం ఏం చెప్పిందంటే, శాస్త్రం చెప్పింది అని ఎందుకంటున్నా అంటే, శాస్త్రం కొటేషన్ ఇస్తుంది, దాన్ని నువ్వు డిరైవ్ చేసుకుని అర్థం చేసుకోవాలి. ఆ పని నీ సాధన, నీకు అది ఖచ్చితంగా అర్థమవుతుంది. అయితే దానికోసం ప్రయత్నించాలి కదా. డబ్బులు సంపాదించడానికి ఇంతంత కష్టాలు పడుతున్నారు కదరా. సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? రాత్రి మగళ్ళు కదా 10 లక్షలో 12 లక్షలో 15 లక్షలో వాడు ఇస్తున్నాడు. ఏమిరా అంతకంటే ఇస్తాడా? 50 లక్షలు ఇస్తాడు మహా ఇస్తే. బ్రహ్మ విద్య ఏమిస్తుందిరా? ఈ యూనివర్స్ అంతా నీ చేతిలో పెడుతుందిరా. నువ్వు అదే అర్థం చేసుకోవట్లే పిచ్చివాడా. ఏం చెప్పుకుంటున్నావు ఇప్పుడు? జల్లెడ, చాట, జల్లెడ.
జల్లెడ నీ మనస్సు. నీ మనస్సు అంటే ఏమిటి? నీకు ఇందాక ముందని చెప్పాను కదా, జల్లెడ ఒకటి ఉంది. ఆహతము అనాహతము అని 2 సౌండ్స్ ఉన్నాయి. శబ్దాలు 2 రకాలు. ఆహతం, ఆహతం అంటే అది దెబ్బ కొట్టగానే బయటికి వస్తుంది. దెబ్బ కొట్టకుండా శబ్దం బయటికి రావాలి. ఆహతం అనాహతాబ్జ నిలయ శ్యామాభా వదనద్వయ అనాహతం. ఆ పదం నేర్చుకోండి. ఊరికే లలితా సహస్రనామం పారాయణ చేయటం కాదు. నేను 1,000,000 పారాయణ చేశా, నేను 1,00,000 కోట్లు ఏ 1,00,000 కోట్లు చేసినా వేస్ట్ ఏం కాదమ్మా. మీలాంటి వాళ్ళు దొరికి మాకు పాఠం చెబుతున్నారు కదా, అదే 1,00,000 కోట్లకు ఫలితం అంటే ఇక మీ ఇష్టం. అందరూ చేయలేరు రోజులా. ఏం చెప్పమంటారా నన్ను? మన దగ్గర ఆహతము అనాహతము అని 2 రకాల శబ్దాలు ఉన్నాయి. ఆహతం మన నోట్లోంచి బయటికి వస్తుంది. ఏమ్మా, ఈ ఆహతం కాకముందు, ఆహతం అంటే ఏమిటి? దెబ్బ పడుతోంది దానికి. ఇవనికి దెబ్బలు కొడుతున్నారు. ఎవరు కొడుతున్నారు? పళ్ళు కొడుతున్నాయి, దవడలు కొడుతున్నాయి, నాలుక కొడుతోంది, అంగిలి కొడుతోంది. చూడండి, ఒక్కొక్క మాట మీరు మాట్లాడుతుంటే కొడుతున్నాయా, కొట్టట్లేదా? కాబట్టి మనం మాట్లాడుతున్నవన్నీ ఆహత శబ్దం. మీకు అర్థం కావడానికి చెబుతున్నారా? మాకు సంస్కృతం రాదు కదా అంటానికి సంస్కృతం రాక్కర్లే, అర్థమైతే చాలు. అనాహతం, ఆహతం కాకుండా ఒక శబ్దం వినిపిస్తోంది నీకు. ఏమిటిదంటే నీ సంకల్పం. ఒక ఆలోచన చేశావు, వెంటనే ఆలోచన చేయగానే ఇచ్ఛాశక్తి పనిచేసింది, వెంటనే జ్ఞానశక్తి నీకు రూపం కనిపించింది. కనిపించిందా, కనిపించలేదా? అక్కడ శబ్దం ఉందా? అందుకని అది అనాహతం. అంటే నీ సంకల్పం అనాహతం. ఆహతం నీ వాక్కు. నోటికి గబగబా వచ్చినాయని మాట్లాడవకండి, తప్పు మాట్లాడకూడదు. అందుకే మౌనం. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అని శంకరుడు అందుకు చెప్పాడు. మాట్లాడితే నోటి మాట్లాడమే. మాట్లాడేది నేను తిట్టాను అనుకో, గబగబా ఏడ్చేది. అంటే జల్లెడ పనిచేయటంలే, లోపల జల్లెడుంది. ఆహత శబ్దం రాగానే దీన్ని అనాహతం చేసి బయటికి పెడదామా, లోపలే దాచేసుకుందామా? ఒక్క క్షణం ఆలోచించు. నోరు మూతపడుతుంది, అప్పుడు మాట్లాడవు. నువ్వేం చేస్తున్నావు? ఏది సంకల్పంలో వస్తే అది మాట్లాడేస్తున్నావు. ఇప్పుడు రేపటి నుంచి ఎవ్వరు మాట్లాడవకండి, నోరు మూసుకోండి. జల్లెడ పని చేయించండి. జల్లెడ చేస్తే ఏమిటి లాభము అంటే, చూడండి, పిండి జల్లిస్తే ఆ పనికిరాని పదార్థం అంతా పైకి వస్తుంది, దాన్ని పారేయచ్చు కదా. పనికొచ్చే పదార్థం లోపల ఉంటుంది. ఆహతము అనాహతము అనేటువంటి జల్లెడలోను మనసు అనే జల్లెడతో జల్లిస్తే ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడక్కర్లేదు అని నీకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత మాట్లాడు, దానివల్ల ప్రమాదం జరగదు. పిండి అంతా ఉపయోగపడుతుంది కదా. లేకపోతే మాట్లాడవకండి. మాట్లాడితే చాలా శక్తి వేస్ట్ అవుతుంది. ఆ శక్తి అంతా లోపలికి పంపిస్తే బ్రహ్మాకార వృత్తిని మేల్కొల్పుతుంది. మీకు మీకే తెలుస్తుంది మాట వల్ల ఏమిటి లాభం. నేర్చుకోండి. సాధనలో ఇది కూడా ఒక భాగమే. గల 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 నోరు తెరిచారంటే ఇంతంతలావు కంటారు. ఎందుకు మాట్లాడతారో తెలియదు. మనం మాట్లాడింది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా ఉండాలంటే శాస్త్రం చెప్తుంది, పడికట్టు రాళ్ళు అని ఉంటాయి. మీకు విన్నారో లేదో, వ్యాపారస్తులు కాబట్టి మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. వ్యాపారస్తులకి నేను ఒక నూనె గిన్నె తీసుకెళ్ళాను కదా, నూనెలో ఆ గిన్నెలో నాకు 1 కిలో నెయ్యో నూనె వాడు పోసి ఇవ్వాలి. ముందు వాడు ఏం చేస్తాడంటే నా ఖాళీ గిన్నెని త్రాసు మీద పెట్టి ఇది ఎంత తూకం అవుతుంది, నా గిన్నె ఎంత తూకం అవుతుందో వాడికి తెలియదు.
అది కిలో ఉందా, అర్ధ కిలో ఉందా, పావు కిలో ఉందా అని. ఆ పావు కిలో రాయి వేసి తర్వాత ఇంత చిన్న చిన్న రాళ్ళు ఒక్కొక్కటి వేస్తూ ఉంటాడు. ఎప్పటి వరకు అంటే ఈ రెండు ఈక్వల్గా, అంటే దీని బరువు ఎంత అంటే ఆ చిన్న చిన్న వాటిని పడికట్టు రాళ్ళు అంటారు. అవి వేసి దీన్ని తూకం చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు, కిలో నెయ్యి దీంట్లో పోస్తాడు, కిలో రాయి దాని మీద పెడతాడు. అప్పుడు ఆ రాయితో తూకంగా ఈ నెయ్యి తూగుతుంది, ఈ పాత్రతో తూకంగా ఈ రాళ్ళు తూగుతాయి. అర్థమైందా? అది అప్పుడు నీకేం తెలుస్తుందంటే ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. పడికట్టు రాళ్ళు అవసరమైన కూడా ఒక్కొక్క రాయి ఇస్తాడు. చూడండి, అన్ని 10 రాళ్ళు తీసి అక్కడ వేయడు. ఇది కరెక్ట్గా బ్యాలెన్స్ చేయటానికి ఆలోచించి నువ్వు మాట్లాడతావు. నోటికి వచ్చిందల్లా మాట్లాడవు. ముందు అది ప్రాక్టీస్ చేయండి, మీకే అర్థమైపోతుంది. తగాదాలు రావు. ఎందుకని? దాన్ని జల్లెడ పట్టేశావు, అవసరమైందే బయటికి పెట్టావు, లేకపోతే నీ లోపలే దాచేసుకున్నావు. నీకు ఏ సంకల్పం వచ్చినా మాట్లాడవకండి. శంకరుడు చెప్పాడు ఈ మాట, వినండి. చిదాకాశాన్ని గురించి మీకు చెప్పాను, ఓ బ్లాటింగ్ పేపరు. చిదాకాశం అంటే ఏమిటి? ఇందులో ఉన్నది నీది చిన్న జ్ఞానం అని నీకు అర్థమైన తర్వాత ఈ అగ్గిపుల్లలో వెలిగిన పదార్థం ఏదైతే ఉందో అగ్గిపెట్టెకే పరిమితం కాలేదు, పుల్లకే పరిమితం కాలేదు, ఇది ఇంకా చాలా పెద్దగా ఉంది, ఆ పెద్దగా ఉన్నది నాకు కనపడలేదు అని నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో ఈ జ్ఞానంతో, ఏ జ్ఞానం? నీ దగ్గర ఒక బ్రహ్మాకార వృత్తి ఉందని చెప్పాను. ఈ జ్ఞానం శరీరం మేరకే ఉంది. ఇందాక నీకు ధర్మం తెలిసినా, ఇది అధర్మం అన్నా, ఇట్లా ఉండాలన్నా నువ్వు అంటే నువ్వు జీవుడుగానే ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు ఇందులో జ్ఞానం ఇందులో దీనిది కాదు, ఇది అక్కడి నుంచి వచ్చి అవసరమైతే ఇక్కడ పనిచేస్తోంది, లేకపోతే అక్కడికి పోతోంది అని నీకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఈ జ్ఞానం ఇక్కడి నుంచి విస్తృతమై అది పెద్దదైపోతుంది, అది వ్యాప్తం. ఆ చేసేటప్పుడు ఈ ఇంకుని, ఇది ఇంకు, ఆ బ్లాటింగ్ పేపర్ మీద నువ్వు ఫ్లోట్ చేస్తే అదంతా ఏమవుతుంది? అది చిదాకాశం. చిదాకాశే సదాభాసం. ఇందులో సదా లేదు, ఇందులో టెంపరీగా ఉంది, చచ్చిపోతుంది కదా. ఈ బ్యాటరీలో ఎంత నువ్వు దాచిపెట్టావో, ఎంత దాచిపెట్టానో అది నా కర్మ. ఇది అయిపోయిన తర్వాత దీనిలో ఈ బ్యాటరీలో ఎంతవరకు ఆ సెల్లో ఆ ఎనర్జీ ఉండగలదో అది అయిపోతే ఈ సెల్ పనికి రాదు. అర్థమవుతోందా ప్రకాష్? ఏమిరా? నీ చైతన్యం ప్రసరించి సదాకాశం చిదాకాశం అవుతుంది. నువ్వు ఉన్నావా లేవా, ఆ ఉండడమే సత్తు. నేను అనే భావమే చిత్తు. నువ్వు ఉన్నావా లేదా అని, ఏంరా ఇక్కడే ఉన్నావా, ఎక్కడో ఉన్నావా అని అడుగుతారు క్లాసులో టీచర్లు. మైండ్ అబ్సెంట్, బాడీ ప్రెసెంట్ అంటాడు. బాడీ ప్రెసెంట్, బట్ బాడీ ఏం దాన్ని రిసీవ్ చేసుకోలేదు. మైండ్ ఏమైపోయింది? కాబట్టి నీ దగ్గర ఒక సత్తు ఒక చిత్తు ఉందని తెలుసుకోరా నాయన. చిత్తును మాట ముందు బయటికి పంపిస్తావు, సత్తు ఇక్కడున్నా ప్రయోజనం లేదు. మనం మామూలు మాట్లాడుకునే మాటలన్నీ బ్రహ్మ విద్యనే, మనకి తెలియదు. అందుకే కొత్తది ఏం చెప్పరమ్మా, నీకు తెలిసిందే నీకు చెప్తావు. అప్పుడు నీకు ఆనందం, అవును ఇది నాకు తెలుసు కదా,
అందుకని ఇది సాధన చేసి సంపాదించవలసింది కాదు, ఇది ఆల్రెడీ సిద్ధం. అందుకే ఓం నమ శివాయ సిద్ధన్నమః. సాధ్యం కాదు. ఓం నమ శివాయని గురించి కూడా చెప్తా ఇంకోసారి, ఇప్పుడు చెప్తూ ఉంటే అన్నీ వచ్చేస్తాయి. సత్ అనే నేను, ఆ ఉండడమే సత్తు, నేను అనే భావమే చిత్తు. బ్రహ్మము అంటే పెద్దది, చూచే నీ జ్ఞానం చాలా పెద్దది. ఆ చిదాకాశంలో సదా కనిపించే చిజ్జడాత్మకమైన వాటిని చూస్తూ నీ బుద్ధి వికల్పమైంది. ఆ చిదాకాశంలో చిత్ జడాత్మకమైన ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు చిదాకాశాన్ని చూడడం మొదలుపెట్టావో, అంటే ఈ సిరాతో నీ బ్లాటింగ్ పేపర్ని అంతా బ్లాట్ చేసేసావు, అంత తెల్ల పేపర్ కాస్త ఏమైపోయింది, ఇంక్ పేపర్ అయిపోయింది. ఏమ్మా, అప్పుడు జీవుడు ఏమైపోయినాడు, బ్రహ్మపై కూర్చున్నాడు. జీవుడు బ్రహ్మం అయిన తర్వాత అవన్నీ బ్రహ్మం కాలే. ఏవి? ఇక్కడ చిత్తు జడాత్మకమైన ఉన్నాయి, మొద్దుల్లాగా ఆ స్తంభాలు ఉన్నాయి, చైతన్యంలాగా ఈ మనుషులు ఉన్నారు. చైతన్యం ఉంది, జడము ఉంది, నాకు కనపడుతున్నాయి. అప్పుడు ఏం చెయ్యాలంటే నీ బుద్ధి, అరే నేను పరమాత్మనే, నిజమే, ఇదంతా నా శక్తే నిండిపోయింది, నా బ్రహ్మాకార వృత్తితో నేను చిదాకాశాన్ని తయారు చేసుకున్నా, కానీ ఆ చిదాకాశంలో ఇంతమంది కనపడతారు, వీళ్ళంతా చిదాకాశం కాలే. ఎందుకు కాలేదంటే ఈ పుల్ల వెలిగింది, ఈ పుల్లలన్నీ వెలగలే. ఈ వెలిగిన పుల్లకు ఈ వెలగని పుల్లలు కనపడుతున్నాయి. అది ఏమనుకుంటుందంటే దీన్ని కూడా వెలిగిద్దాం అనుకుంటుంది. వెళ్ళి దీంట్లో పడిపోతే ఇవన్నీ మండుతాయి. ఇంత ఇవి మండేవే. అందుకని గురువు పాఠం చెబుతాడు. వాడికి కనపడుతున్నాయి, వెలగని పుల్లలన్నీ కనపడుతున్నాయి, అవి వెలిగేవని వాడికి తెలుసు కదా. ఒక వెలిగిన పుల్లకి అగ్గిపెట్టెలో పుల్లలన్నీ వెలిగేవే అని తెలుసు. ఇప్పుడు మీకు అందరికీ మీ లోపల ఉన్నాడని తెలియలేదట్రా, మరి మాకు తెలియదు అంటారేమిటి? చిజ్జడాత్మకమైన ప్రపంచం కనబడుతోంది. ఏమ్మా, వాటిని చూసి నీ బుద్ధి మళ్ళీ వికల్పం అవుతోంది. నువ్వు అందులో నిలబడలేకపోతున్నావు. ఆనందధామంలో ఉన్నంతసేపు బాగుంది, బయటికి పోయేటప్పటికీ మళ్ళీ ఏమొచ్చింది, మళ్ళీ పాత పద్ధతి వచ్చింది. అంటే అమ్మ మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రం బాగుంటుంది, కానీ మళ్ళీ మా ఇంటికి పోతే బాగుండు. మరి నన్ను మీ ఇంటికే పిలుచుకుపోండిరా, నేనేమన్నా వద్దన్నానా? మీరు పిలిస్తే రానన్నానా? మీరు పిలవటలే. మీ ఇల్లు మీకు బాగా ఖాళీగా పెట్టుకున్నారు, అందులోనేమో మీ ఆయన్ని, మీ పెళ్ళాన్ని, మీ పిల్లల్ని, వాళ్ళందరినీ కూర్చోబెట్టారు, నాకు చోటే పెట్టకుండా పెట్టారు. ఇంకా నేను వచ్చి ఎక్కడ కూర్చోమంటారు? అది ఖాళీ చేయండి, నేను వచ్చి కూర్చుంటాను. నన్ను ఏం చేయమంటారా? ఏం ఖాళీ చేయదు. వాళ్ళు కూడా ఉంటారమ్మా, మీరు కూడా ఉండండి, ఓ పక్కన సర్దుకోండి, ఓ పక్కన కాస్త సర్దుకోండి. నేనా సర్దుకుండేవాడిని కాదు, ఎందుకంటే వ్యాప్తమై ఉన్న మీ కొంపలోనే పట్టను. మీ చిన్న ఇంట్లో నేను పట్టను. పైగా మీ హృదయ సింహాసనం ఎట్టాడిదంటే ఒక్కడికి మాత్రమే కూర్చోవడానికి చోటు ఉంటుంది. అక్కడ ఇద్దరిని ముగ్గురిని పెడితే ఉండదు. మీరు ఆల్రెడీ ముగ్గురిని పెట్టేసుకున్నారు. ఇంకా నేను వస్తే వాళ్ళ నెత్తి మీద కూర్చోవాలి కదా. నాకు అది ఇష్టం లేదు. అందుకని ఖాళీ పెట్టండి,
మొత్తం మీ ఇంట్లోనే కూర్చుంటా. ఆలోచించుకోండి, మీ ఇష్టం అబ్బా. నేనేమి రానంటలే, అందరిలో కూస్తా కదా. మీకు ఇంకా ఇంకొకటి కూడా చెప్పాలి, కానీ టైం లేదు. ఇప్పుడే 7:47 అయింది. నీవు నిర్వికల్పంగా చూస్తే అది నిర్వికల్పమే. 2 నిర్వికల్పాలు ఉండవు, అదే ముక్తం. అర్థమైందా? ఆ లెవెల్కి వచ్చినప్పుడు అర్థమవుతుంది కదా. మీరు ఆ లెవెల్కి రాలేదు కాబట్టి మీకు అర్థం కాలేదు. నా లెవెల్కి వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది అన్నది కదా ఒకళ్ళు ఎవరో. ఆ లెవెల్కి మీరు వెళ్ళినప్పుడు ముక్తం మీకు తెలుస్తుంది. ఆ లెవెల్కి రండి. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఇప్పుడు బ్రహ్మైవ అహమస్మి అంటున్నప్పుడు మీరు ఇందాక మీ ఇంట్లో మీ దేవుణ్ణి చూడటానికి వెళ్ళిన ఒక శక్తి ఉందే, అది నేను అని భావం చేయండి. అదే అహం బ్రహ్మాస్మి. బ్రహ్మైవ అహమస్మి, నేను బ్రహ్మముని. ఇందులో ఉన్న ఇది నేను కాదు, ఇది నేను కాదు, లైట్ నేను కాదు, సెల్లు నేను కాదు, మరి ఎవరిని నేను? ఆ వెలుగుని నేను. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం. ఆ లక్ష్మీం జాతవేదో మమ ఆవహ. నా కోసం పిలవరా నాయన ఓ జీవుడా. అయితే మేము ఇదివరకు విన్న అర్థం తప్ప అండి? తప్పు కాదండి, అది లిటరరీ మీనింగ్. ఇది డీకోడ్ చేసిన మీనింగ్. ప్రతిదీ డీకోడ్ అవుతుంది. శంకర భగవత్పాదులు రాసిన స్తోత్రాల దగ్గర నుంచి అన్నీ డీకోడ్ అవుతాయి. ఆ తెలివి నీ దగ్గర ఉంటే ఏమ్మా. అది తప్పన్నారు అని చెప్పవాకండి ఎవరి దగ్గరికి పోయి. నేను తప్పనలేదు, దానికంటే ఇది ఇంకోటి ఉంది అని చెప్పాను మీకు. ఇది మీ